బిజినెస్ అంటే అందరికీ ఇంట్రెస్టే. కొంతమంది మాత్రమే రిస్క్ తీసుకొని ముందుకొస్తారు. ఎందుకంటే బిజినెస్ అనగానే డబ్బులు పెట్టాలి, మన డబ్బులు పోతాయి, చేతులు కాల్చుకోవాలి అని చాలామందికి అభిప్రాయాలు ఉంటాయి. నేను ఇంతకుముందు షార్ట్స్లో ఒక షార్ట్ గురించి చెప్పాను. ఒక వ్యక్తి కేవలం 500 రూపాయలతోటి తన సమయాన్ని మాత్రమే ఇన్వెస్ట్ చేసి ఎవరిని మోసం చేయకుండా తనకు వచ్చిన ప్రతి కస్టమర్ని సాటిస్ఫై చేస్తూ ఒక్క రోజులోనే 1,50,000 సంపాదించాడు. అది ఎలా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది అదే. ఒక అతను తను ఏం చేశాడంటే, ఎవరైతే ఇలా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఉత్సాహవంతులందరినీ లిస్ట్ తీసుకున్నాడు. లిస్ట్ తీసుకొని ఆల్రెడీ బిజినెస్లో సక్సెస్ అయ్యి ఉండి కనీసం సంవత్సరానికి వచ్చి 25 లక్షల పైన, అంటే నెలకు 2 లక్షల పైన సంపాదిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి సంవత్సరానికి 1000 కోట్లు సంపాదించే వాళ్ళను ఒక 20 మందిని, బిజినెస్ చేస్తున్న వాళ్ళని, ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి, సార్ మీరు ఒక్క రోజులో ఒక 2 గంటల సమయాన్ని మీరు ఇస్తే, మీరు యువతకి మీ సందేశం కావాలి, మీ ఇన్స్పిరేషన్ స్టోరీ తెలియాలని అతనికి మంచిగా చెప్పి, అదే కన్విన్స్ స్కిల్ అనమాట. జనరల్గా బిజినెస్ మ్యాన్ ఎందుకు టైం ఇస్తారు ఎవరు అనుకుంటారు, కానీ బిజినెస్ మ్యాన్ వాళ్ళు కూడా చాలా ఓర్పు నేర్పు ఉంటుంది. వాళ్ళందరినీ ముందు ఒక 20 మందిని బిజినెస్ మ్యాన్ తీసుకున్నాడు. అలాగే ఒక 350 మంది పైన ఎవరైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, మీరు బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా, మీరు ఎటువంటి బిజినెస్ పెడితే బాగుంటుంది, అలాగే బిజినెస్ పెట్టిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు ఎటువంటి పందాన్ని, ఎటువంటి ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశారో అలా గొప్ప వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఒకటి ఇస్తున్నాను. వచ్చే ఆదివారం 7 మీరు పలానా హోటల్కి రండి. ఒక 3 స్టార్ హోటల్ పెట్టుకున్నాడు అతను, ఒక బ్యాంకెట్ హాల్ పెట్టుకున్నాడు. అక్కడ అతను చేసింది ఏంటంటే, కేవలం వచ్చిన వాళ్ళలో ఎవరైతే వస్తున్నారో ఆ వచ్చే వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ ఇస్తాను, టీ ఇస్తాను, ప్లస్ 2 అవర్స్ మీరు మీ ఆ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళతో మాట్లాడవచ్చు అని పెట్టాడు. చాలామంది ఇంట్రెస్ట్ చూపించాలి. కానీ ఏముంది, ఒక 1000 రూపాయలు ఎన్నింటికో ఖర్చు పెడతాం, 1000 రూపాయలే కదా, దాంతోపాటు మనం 1000 కోట్లు సంపాదించిన ఆయనతో మాట్లాడవచ్చు కదా అని 1000 రూపాయలు కట్టించాడు. అలా ఎంతమందితోటి, అతను ఒక 1000 మందిని కలిస్తే ఒక 300 మంది దాకా ఒప్పుకున్నారు. డబ్బులు కట్టింది ఆ 300 మంది మాత్రమే. సో ఈ 300 మంది ప్లస్ ఆ 20 మంది ఎవరైతే బిజినెస్ మెన్ వీళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టి ఆ 1,50,000 అక్కడ కట్టాడు. ఎవరు కట్టాడు అంటే, అతను ఆ హోటల్కి బ్రేక్ఫాస్ట్కి కావాల్సింది కట్టేశాడు. కానీ తను తీసుకున్నది ఎంత, ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయలు, అంటే 3 లక్షలు వస్తే 1,50,000 తను ఖర్చు పెట్టాడు. తను ఇన్వెస్ట్ చేసింది కేవలం టైం మాత్రమే, ప్లస్ 500 రూపాయలు విజిటింగ్ కార్డ్స్ మాత్రమే ఖర్చు పెట్టాడు. ఆ వచ్చిన వాళ్ళందరూ నిజంగా చాలా ప్రాక్టికల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. అంటే బిజినెస్ అంటే మనం అనుకున్నంత అపోహలు కాదు, అలా అని చెప్పి మనంత ఈజీ కూడా కాదు. దాంతోపాటు స్టార్ హోటల్లో బ్రేక్ఫాస్ట్, ఇది చాలా సంతృప్తి పొందారు. వాళ్ళల్లో చాలామంది ఆ తర్వాత బిజినెస్ వైపు అడుగులు వేయడానికి, ఆ ఒక్క దెబ్బతో వాళ్ళు బిజినెస్ అయ్యారని చెప్పట్లా, బిజినెస్ స్టార్ట్ చేశారని చెప్పట్లా, కానీ ఆ ఇన్ఫర్మేషను, ఆ బిజినెస్ పెట్టిన వాళ్ళు ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నారు, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అన్నీ ఆ సమస్యలు ఎలా అధిగమించారు, వీటి ద్వారా వాళ్ళు ఇన్స్పిరేషన్ పొంది కొంతమంది, అంటే ఆ 300 మందిలో కేవలం 3% మాత్రమే, ఒక 9 మంది బిజినెస్లోకి వచ్చారు. అలా చూసుకున్నా అతను ఒక మంచి పని చేసినట్లు లెక్కే. ఇప్పుడు చెప్పండి, బిజినెస్ పెట్టడానికి డబ్బులు కావాలా, ఐడియా కావాలా? అందుకే మన పెద్దవాళ్ళు చెప్పారు, కాస్త ఓర్పు, కాస్త నేర్పు ఉండాలి. an ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు. ఏ ఐడియా అది? మనకి పనికొచ్చే ఐడియా వస్తే మన జీవితాన్ని మార్చుకోవచ్చు. బిజినెస్ పెట్టడానికి MBAలు చేసి ఉండక్కర్లేదు, బిజినెస్ ఫ్యామిలీ అయ్యక్కర్లేదు, అలాగే కోట్ల ఆస్తులు ఉండక్కర్లేదు, లక్షలు ఇన్వెస్ట్ చేయక్కర్లా. చేయాలనే తపన, సరైన ప్రణాళిక, అన్నిటికన్నా ముఖ్యంగా మార్కెటింగ్ ఎలా చేయాలో తెలిస్తే ఎవరైనా బిజినెస్ ప్రారంభించవచ్చు, సక్సెస్ఫుల్ కావచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పలానా సబ్జెక్ట్ మీద మీకు ఇంకా కావాలన్నా మన వీడియో చేయబోతున్నాం, తీసుకోండి.